కొలంబో ఎయిర్పోర్ట్ లో భారీ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. పహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదులు కొలంబో చేరుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక చెన్నై నుండి కొలంబో వెళ్లిన విమానంలో అనుమానితులు ఉన్నారని సమాచారంతో శ్రీలంక పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక శ్రీలంక ఎయిర్ లైన్ కి చెందిన UL-122 విమానంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. భారత్ ఇచ్చిన సమాచారంతో కొలంబో ఎయిర్పోర్ట్ సిబ్బంది స్థానిక పోలీసుల తనిఖీల్లో పాల్గొన్నారు. ఇక 6 అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక పహల్గాం దాడిపై రేపు కేంద్రానికి NIA రిపోర్ట్ ఇవ్వనుంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు నివేదిక ఇవ్వడానికి జాతీయ దర్యాప్తు సంస్థ సన్నాహాలు చేస్తుంది. పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే-తోయిబా ISA పాకిస్తాన్ సైన్యం మద్దతుతోనే ఈ దాడి జరిగినట్టు దర్యాప్తులో తేలిందని అధికారులు అనధికారికంగా తెలిపాయి. ఇక దాదాపు 150 మంది సాక్షులు ఆధారంగా రిపోర్ట్ రూపొందించబడిందని చెప్పారు. రైట్, కొలంబో ఎయిర్పోర్ట్ లో భారీ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. పహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదులు కొలంబో చేరుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, కొలంబో ఎయిర్పోర్ట్ లో భారీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. పహల్గాం దాడి చేసిన ఉగ్రవాదులు కొలంబోలో ఉన్నట్లు సమాచారం ఉంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పహల్గాం ఏదైతే బైసన్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తుంది. ఏదైతే అక్కడ జరిగిన దుర్ఘటనలో దాదాపు 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ ప్రాణాలు కోల్పోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అత్యంత సీరియస్ గా తీసుకొని వెంటనే సమీక్ష సమావేశాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో కూంబింగ్ ఆపరేషన్ సైతం చేపడుతుంది. అంతేకాకుండా NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సైతం ప్రత్యేకంగా దర్యాప్తు కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో వీరంతా కూడా కొలంబో ఎయిర్పోర్ట్ లో భారీగా కొలంబోకు చేరుకున్నట్టు ఇప్పటికే నిఘా వర్గాలు సమాచారంతో అక్కడ సోదాలు నిర్వహిస్తున్నారు. ఏదైతే శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ కి సంబంధించిన UL-122 విమానంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. భారత్ ఇచ్చిన సమాచారంతో కొలంబో ఎయిర్పోర్ట్ సిబ్బంది స్థానిక పోలీసులు తనిఖీలో పాల్గొన్నట్లు ఇప్పటికే ఏదైతే కేంద్ర మంత్రి విదేశీ మంత్రిత్వ శాఖ చెప్పింది. అంతేకాకుండా 6 అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు కూడా సమాచారం అందుతుంది. అంతేకాకుండా ఏదైతే ఈ నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలోనే కొలంబో ఎయిర్పోర్ట్ కూడా అలర్ట్ ప్రకటించారు. పోలీసులు అదుపులో 4 అనుమానితులు ఉన్నట్టు కూడా ఇప్పటికే సమాచారం వస్తుంది. పహల్గాం దాడితో ఈ 6కి సంబంధాలు ఉన్నట్లు కూడా ఇప్పటికే చెప్పింది. అయితే వీరంతా కూడా చెన్నై నుంచి కొలంబో లో విమానం కొలంబోకు వెళ్ళినట్టు తెలుస్తుంది. పాకిస్తాన్ భారత్ ఆంక్షలు, భారత సముద్ర జలాల ఆంక్షలు విధింపు, పాక్ ఓడలు భారత పోర్టులకు రావడంపై నిషేధం విధించిన నేపథ్యంలో వీరంతా కూడా అక్కడికి కొలంబోకు చేరినట్టు తెలుస్తుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్ నుంచి దిగుమతులు నిషేధించబడింది. ఆ నిషేధం సంబంధించి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఏదైతే అటారీ బార్డర్ కావచ్చు, ఇతర సింధు నది జలాల ఒప్పందాలు కావచ్చు, అన్ని కూడా ఒప్పందాలు రద్దు చేసుకుంది. అంతేకాకుండా ఏదో ఒక రోజు మేము ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని అటం చేస్తాం, ఖచ్చితంగా మనం మట్టు పెడతామని చెప్పేసి ఇప్పటికే ఆర్మీకి కావచ్చు, కేంద్ర బలగాలకు ఆదేశాల నేపథ్యంలో ఈ చెన్నై నుంచి నేరుగా కొలంబోకు ఏదైతే ఈ దాడికి సంబంధించిన వారు కొలంబోకి వెళ్ళినట్లు సమాచారం అందించిన నేపథ్యంలోనే అక్కడ కొలంబో ఎయిర్పోర్ట్ లో ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు. అక్కడ సర్చ్ ఆపరేషన్ లో 6 అనుమానితులు కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. మొత్తానికి ఉగ్రవాదులను అటెంప్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా అనేక విషయాల్లో శోధిస్తుంది. అంతేకాకుండా కేంద్రానికి సంబంధించిన రిటైర్డ్ చీఫ్ ఆర్మీ చీఫ్లను కావచ్చు, రాజ్ చీఫ్లను కావచ్చు మళ్ళీ రంగంలో దింపింది. వారి సూచన సలహాలు తీసుకుంటుంది, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, అటు ఏదైతే రక్షణ శాఖతో పాటు కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ కూడా దీనిలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించింది, ప్రత్యేకంగా కేబినెట్ సమావేశం నిర్వహించింది. అంతేకాకుండా ఏదైతే అఖిలపక్ష సమావేశంలో సైతం కీలకమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వీరంతా కూడా కొలంబో పార్లమెంట్ చేస్తుంది. కొలంబో ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరికొంచెం సేపట్లో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వెలువడించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ లివిల్.